ఈరోజు పూర్ణం బూరల్ని చాలా టేస్టీగా క్రిస్పీగా పాడయ్యే ఛాన్స్ లేకుండా పూర్ణం బయటికి రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ విధంగా చేస్తే. ఫస్ట్ అయితే ఒక కప్పు మినపప్పు గుండ్లను తీసుకున్నాను. ఒక కప్పు మినపప్పు గుండ్లకి 2 కప్పుల రైస్ వేసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పప్పును బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. మళ్ళీ ఇడ్లీ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఈ నీళ్ళని వంపేసుకోవాలి. ఈ నీళ్ళని వంపేసుకున్నాక ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఈ ఇడ్లీ రవ్వను కూడా పప్పుతో సహా నానబెట్టుకోవాలి రాత్రంతా. తెల్లారేసరికి ఈ విధంగా నానిపోయింది పప్పు. ఈ నీళ్ళని వడగట్టుకొని ఈ పప్పును నానిన పప్పును ఇందులో వేసుకోవాలి. పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పిండిని. ఈ విధంగా పల్చగా చేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం థిక్గా ఉండాలి. ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని రాత్రి అంతా నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పిండిలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ బీట్ చేసుకోవాలి. అప్పుడైతే మంచిగా ఫ్లఫీగా మంచిగా వస్తాయి పూర్ణం బూరెలు. ఈ విధంగా 5 మినిట్స్ బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత కొంచెం పులుస్తుంది. ఈ విధంగా 3 అవర్స్ పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంతలోపు స్టఫింగ్ తయారు చేసుకుందాం. 2 కప్పుల శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని గంట పాటు నాననివ్వాలి పప్పును కూడా. ఈ విధంగా గంట నానాక పప్పు ఈ విధంగా ఉంటుంది. ఈ నానిన నీళ్ళని వడగట్టుకొని కుక్కర్ తీసుకొని అందులో ఈ నానిన పప్పును వేసుకొని 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. 2 కప్పుల శనగపప్పుకి 4 కప్స్ వాటర్ తీసుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్సే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవద్దు. 3 విజిల్స్ తర్వాత చూడండి నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం లేకుండా మంచిగా నీట్గా ఉడికింది పప్పు. ఈ విధంగా ఉడికాక మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పుని మెత్తగా. ఎక్కడ కానీ పలుకులు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ అయ్యాక తురుముకున్న బెల్లాన్ని 2 కప్పులు వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే పప్పు కోల్స్తామో అదే కప్పుతోటి బెల్లం కూడా తీసుకోవాలి. 2 కప్పుల శనగపప్పుకు 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది తీపి. దీన్ని దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవు నెయ్యి వేసుకోవాలి. ఉడుకుతూ ఉండగా పూర్ణంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ అనేది దగ్గర పడాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఈ పూర్ణాన్ని. ఈ విధంగా చల్లారాక మరి ఇంత దగ్గరకు వస్తుంది పూర్ణం. తర్వాత చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక 3 గంటలు పక్కన పెట్టిన పిండిని తీసుకొని ఈ పూర్ణం ఉండలు ఇందులో వేసుకోవాలి. పూర్ణం ఉండలు ఇందులో వేసుకొని డిప్ చేసుకొని చేత్తోటి ఈ విధంగా బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే ఈ విధంగా బౌల్కి అదుముకొని తీసేయాలి. ఇలా వేడి నూనెలో మెల్లిగా వదిలేయాలి. స్టవ్ మీడియంగా పెట్టుకోవాలి, ఫుల్గా పెట్టొద్దు. ఇవి వేస్తుంటే బూరెలు వేస్తుంటే
చూడండి ఎక్స్ట్రా పిండి ఉంటే ఈ విధంగా తీసేయాలి. చేయితోటి వేయరాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పూన్ తోటి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్ తోటి తీసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే ఆ విధంగా అనుకొని వేడి నూనెలో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్గా పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై కానివ్వాలి. తర్వాత ఫుల్గా పెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి, ఈవెన్గా ఫ్రై అయ్యేట్టుగా. ఈ విధంగా కాలాక వేడి నూనెలో నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా పూర్ణం బూరెలు తయారైపోయినాయి. ఈ విధంగా చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా వస్తాయి పూర్ణం బూరెలు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా చేస్తే.